ఇప్పటివరకు 3 సార్లు మంత్రివర్గ విస్తరణ చేసిన రేవంత్ రెడ్డి ఈసారి మాత్రం అధిష్టాన మార్క్ షఫ్లింగ్ చేయబోతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకు పూర్తిస్థాయి కేబినెట్ రీడిజైన్ జరుగుతుందట. 2029 ఎన్నికలే ఫైనల్ టార్గెట్గా పెట్టుకున్న రేవంత్ సర్కార్ ముందుగానే బలమైన టీంతో ముందుకు సాగాలని చూస్తుంది. ఇటీవల అజారుద్దీన్ మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లై చైర్మన్ పదవి ఇచ్చారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ముఖ్య సలహాదారులుగా నియమించారు. అయితే ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే రాబోయే కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లకు ఈసారి మంత్రి బెర్త్ ఖాయమని టాక్. కోమటిరెడ్డి కొంతకాలం సైలెంట్గా ఉండడం కూడా దీనికి సంకేతంగా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మహేష్ గౌడ్ మంత్రిగా వస్తే అదే సామాజిక వర్గానికి చెందిన మధు యాష్కి గౌడ్కు పీసీసీ చీఫ్ బాధ్యతలు దక్కే అవకాశం ఉందట. ఇదిలా ఉండగా రాబోయే రోజుల్లో బ్యూరోక్రాట్స్తో భారీ మార్పులు జరగబోతున్నాయనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. దీంతో అధికారులు, మంత్రులు రెండింటి వర్గాలు టెన్షన్లోకి వెళ్లారు. ఎవరికి కుర్చీ దక్కుతుంది, ఎవరు అవుట్ అవుతారు? రేవంత్ కొత్త కేబినెట్ ఫార్ములాలో ఎవరికి లైన్ క్లియర్ అవుతుందో చూడాల్సిందే.